ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం చిత్త 3-4 పాదాలు కానీ, స్వాతి 1-2-3-4 పాదాలు కానీ, విశాఖ 1-2-3 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి తులారాశి అవుతుంది. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురుడు, పంచమ స్థానంలో శనేశ్వరుడు, షష్ఠ వ్యయస్థానంలో రాహుకేతువులు సంచార ఫలితంగా ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం కూడా బాగుంటుంది. అదేవిధంగా మీ గృహంలో శుభకార్యాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే నూతన వాహనాలు కొనడానికి కూడా చూస్తారు. నూతన కార్యక్రమాలు చేయడానికి కూడా శ్రీకారం చుడతారు. అధికారుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. శత్రువులపైన మీ ఆధిక్యత ప్రదర్శిస్తారు. కుటుంబంలో సంతోషంగా ఉంటారు. అలాగే సంతానం కూడా మంచి అభివృద్ధిలో ఉంటుంది. బంధువుల్లోనూ సంఘంలోనూ రాజకీయపరంగా కూడా మంచి అభివృద్ధి సాధిస్తారు. కుటుంబంతో కలిపి మంచి విహారయాత్రలు తీర్థయాత్రలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతారు. ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి కొన్ని సమస్యలు ఈ నెలలో పరిష్కారం అవడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా సరే ఈ తులారాశి వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నట్లయితే ఒక 6 శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారికి కుంకుమ పూజ జరిపించినట్లయితే అంతా శుభదాయకంగా ఉంటుంది. స్వస్తి.